హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్లో డైలీ లాంగ్ వీడియోస్ అయితే పెడుతున్నాను. 100 days మేకింగ్ వీడియోస్ అయితే పెడుతున్నాను. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని నేనైతే గట్టిగా అనుకుంటున్నాను, ఉంటుందని కూడా హోప్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని నేను బిలీవ్ చేస్తాను. అండ్ ఇప్పుడు డే 5 వీడియో అండి. ఇది లెంత్ తక్కువ అండ్ ఇది కొంచెం సింపుల్ వే ప్రాసెస్ అండి. హెయిర్ బ్యాండ్ చేస్తున్నాను. దీనికి ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు, సింపుల్ ప్రాసెసే. బట్ స్టెప్ బై స్టెప్ ఈజీగా నిదానంగా చేసుకుంటూ వెళ్తే చాలా 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 బాగా వస్తుంది అవుట్పుట్ అయితే. ఆల్రెడీ నేను మేకింగ్ అనేది స్టార్ట్ చేశాను. వీడియోలో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. నేనైతే స్క్వేర్ షేప్ వైట్ కుందని తీసుకున్నానండి. హెయిర్ బ్యాండ్కి పెడుతున్నాను. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి, హెయిర్ బ్యాండ్ అండ్ వైట్ కలర్ స్క్వేర్ షేప్ కుందన్ సేమ్ సైజులో ఉన్నాయి. సో మీరైతే కొంచెం కూడా అటు ఇటు అవ్వకుండా చూసుకోండి. డిజైను మొత్తానికి పోతుంది. 1 by 1 చూసుకొని, అంటే వెనకాల పెట్టిన కుందన్ ముందు పెట్టిన కుందన్ ఈక్వల్గా ఉన్నాయా లేదా, హెయిర్ బ్యాండ్ మీదే ఉన్నాయా లేదా, కొంచెమైనా బయటికి వెళ్ళిందా లేదా చూసుకొని 1 by 1 పెడుతూ ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే మనం ముందు పెట్టేసేసుకొని తర్వాత చూసుకుంటే నో యూజ్ అనమాట. ఎందుకంటే B7000 గ్లూ అనేది త్వరగా డ్రై అయిపోతుంది. సో అప్పుడు మళ్ళీ హెయిర్ బ్యాండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. సో అందుకని ముందు ఒక 7 to 8 కుందన్స్ పట్టే అంత గ్లూ అప్లై చేసుకొని అప్పుడు అవన్నీ కుందన్స్ అనేది పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకొని ఓకే బాగుంది అని అనుకుంటే ఓకే, ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయండి. లేదు కుందన్స్ అక్కడక్కడ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి అని అనుకుంటే అక్కడే సరి చేసుకోండి. ఎందుకంటే డ్రై అయిన తర్వాత మనం సరి చేసుకోవడానికి ఉండదు. సో అప్పుడు మళ్ళీ పీకేసి మళ్ళీ పెట్టుకొని అదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ వేస్ట్ ప్రాసెస్ అనమాట. సో అందుకనే చెప్తున్నాను, మీరు మేక్ చేసేటప్పుడు టైం ఎక్కువ అవుతుందని అస్సలు అనుకోవద్దు. అవుట్పుట్ రావాలంటే టైం పెట్టాల్సిందేనండి, ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. సో అందుకనని ఎఫర్ట్స్ పెట్టడానికి మీరు రెడీగా ఉండే ఈ మేకింగ్ ప్రాసెస్లోకి దిగండి. సో అందుకనే చెప్తున్నాను, ఈజీ మెథడ్ కానీ జాగ్రత్తగా చేయాలి, ఓపికతో చేయాలి. ఎఫర్ట్స్ ఎంత పెడతామో అంత అవుట్పుట్ మంచిగా క్యూట్గా వస్తుంది. సో చూస్తున్నారు కదా నేను చేసిన హెయిర్ బ్యాండ్ ఎంత క్యూట్ ఉందో, అవుట్పుట్ ఎంత బాగుందో. నేను చేసిన దాంట్లో ఎక్కడైనా కొంచెమైనా అటు ఇటుగా పోయినాయా కుందన్స్? లేదు కదా. సో అందుకని 1 by 1 నిదానంగా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ మంచిగా వచ్చేస్తాయండి. మేకింగ్ అనేది నేర్చుకోవడం ఎంత ఈజీయా అనే దాకా తీసుకెళ్తానమాట మిమ్మల్ని. సో నా మీద బిలీవ్ ఉంచండి, నా మీద నమ్మకం ఉంచి నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు లాంటి కొంతమందికి మేకింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే పుష్ అవుతుంది అనమాట, యూట్యూబ్ ముందుకి పుష్ చేస్తుంది. సో మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.